గుడ్ ఈవినింగ్ టు ద క్లాస్. సో ఈరోజు మనం ఫస్ట్ లెసన్లో ఫస్ట్ యూనిట్లో సెకండ్ లెసన్ కోసం మాట్లాడదాం. అది బయలాజికల్ క్లాసిఫికేషన్. సో బయలాజికల్ క్లాసిఫికేషన్ మనం ప్రీవియస్గా ఏం మాట్లాడామంటే ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి పేర్లు పెట్టిన తర్వాత ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ టైం ఆర్గానిజమ్స్ని, లివింగ్ థింగ్స్ని క్లాసిఫై చేసింది ఎవరు అంటే అరిస్టాటిల్ అనే సైంటిస్ట్. సో ఈయన ఫస్ట్ టైం సైంటిఫికల్గా ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. అయితే అరిస్టాటిల్ ఏ విధంగా క్లాసిఫై చేసాడంటే మొక్కలు, జంతువులు అని చెప్పేసి రెండు రకాలుగా క్లాసిఫై చేశాడు. అగైన్ మొక్కల్లోకి వచ్చేపాటికి హైట్ని బట్టి 3 ఫీటు, 6 ఫీటు, 9 ఫీటు, 3 ఫీట్ ఉంటే హెర్బ్ అని, 6 ఫీట్ ఉంటే ష్రబ్ అని, 9 ఫీట్ ఉంటే ట్రీ అని క్లాసిఫై చేశాడు. సో హెర్బ్, ష్రబ్, ట్రీ, 3, 6, 9. అదేవిధంగా యానిమల్స్కి వచ్చేప్పటికి ఈయన అన్ని జంతువుల్ని కూడా ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయా లేవా, ఆర్గానిజమ్స్ కంటైనింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఆర్గానిజం కంటైనింగ్ నో రెడ్ బ్లడ్ సెల్స్. సో ఈ బేసిస్ పైన క్లాసిఫై చేశారు. దాన్ని మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే వెర్టిబ్రేట్, ఇన్వర్టిబ్రేట్ అనొచ్చు. సో వెర్టిబ్రేట్ వచ్చేప్పటికి ఆర్బీసీ అని, ఇన్వర్టిబ్రేట్ అయితే నో ఆర్బీసీ అని చెప్పి క్లాసిఫై చేయొచ్చు. సో ఫస్ట్ టైం ఆర్గానిజమ్స్ని, లివింగ్ థింగ్స్ని క్లాసిఫై చేసిన సైంటిస్ట్ వచ్చేప్పటికి అరిస్టాటిల్. సో ఈయన తర్వాత ఫస్ట్ టైం లినియస్ అనే సైంటిస్టు 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశాడు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో ఏంటంటే హైయెస్ట్ టాక్సాని మనం కింగ్డమ్ అన్నాం, మోడర్న్ టర్మ్స్లో డొమైన్ అంటున్నాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా పాత క్లాసిఫికేషన్స్ కాబట్టి ఇందులో కింగ్డమ్ అనేది హైయెస్ట్ టాక్సా కింద కన్సిడర్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ టైము ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేసిన సైంటిస్ట్ వచ్చేప్పటికి లినేయస్. సో ఈయన ఏ విధంగా క్లాసిఫై చేశారు అంటే ప్లాంటే, అనిమేలియా అనే 2 కింగ్డమ్స్ కింద క్లాసిఫై చేశారు. కాబట్టి దీన్ని 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. సో దీన్ని లినియన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. సో ఈయన తర్వాత వచ్చిన సైంటిస్టు మరి ప్లాంటే, అనిమేలియా అన్నావు, ఈ సింగిల్ సెల్ యుకారియోట్స్ ఉన్నాయి కదా వాటి పరిస్థితి ఏంటి అని ఆలోచించేసేసి వాటికి స్పెషల్ కింగ్డమ్ స్టేటస్ని ఇచ్చాడు. సో దాన్ని ఏమంటున్నాం అంటే ప్రోటిస్టా అంటాము. సో 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ వచ్చేప్పటికి హెకెల్ అనే సైంటిస్టు 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశారు. సో ఈయన ప్రకారం ఏంటంటే ప్రోటిస్టాకి సెపరేట్ కింగ్డమ్ ఇవ్వడం వల్ల ప్లాంటే, అనిమేలియా మొత్తం 3 కింగ్డమ్స్ అయ్యి. సో ఈయన తర్వాత వచ్చిన సైంటిస్టు కోప్లాండ్, ఈయన వచ్చేప్పటికి 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశారు. ఏమయ్యా బాగానే ఉంది, ఈ ప్రొటిస్టాకి ఏమో యూనిసెల్యులర్ యుకారియోట్ కాబట్టి స్పెషల్ కింగ్డమ్ స్టేటస్ ఇచ్చారు, ఆల్రెడీ ప్లాంటే, అనిమేలియా ఉన్నాయి, మరి బ్యాక్టీరియా లైక్ ప్రొకారియోట్కి కూడా సెపరేట్ కింగ్డమ్ స్టేటస్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈయన 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశారు. సో ఈ 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఏంటంటే మొనీరాకి మనం స్పెషల్గా ఒక కింగ్డమ్ స్టేటస్ని ఇవ్వడము, తర్వాత ప్రొటిస్టాకి ఆల్రెడీ ప్రొటిస్టా, ప్లాంటే, అనిమేలియా ఉన్నాయి. దీని ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మొనీరాకి ఈయన కింగ్డమ్ స్టేటస్ని ఇచ్చారు. సో ఇది కూడా కాదు, నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే విట్టేకర్ అనే సైంటిస్ట్. ఏమయ్యా మరి ఫంగే వచ్చేసి ప్లాంట్స్ కాదు కదా, ఫంగే వచ్చేపాటికి ఫోటోసింథసిస్ చూపించట్లేదు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి, కాబట్టి వాటికి స్పెషల్ కింగ్డమ్ స్టేటస్ ఇవ్వాలి, కాబట్టి వాటిని ప్లాంట్ నుంచి వేరు చేసేసి స్పెషల్ కింగ్డమ్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈయన వాదన. సో ఈయన అల్టిమేట్గా ఏంటంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశారు. ఇది మోస్ట్ యాక్సెప్టబుల్ క్లాసిఫికేషన్. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, అనిమేలియాతో పాటు ఫంగే అని ఒక స్పెషల్ కింగ్డమ్ను కూడా క్లాసిఫై చేయడం జరిగింది. అందులో అన్ని పరపోషిత జీవుల్ని పెట్టడం జరిగింది. మొక్కల్లో ఉండే పరపోషిత జీవుల్ని ఇందులో పెట్టడం, అంటే ఫంగే గ్రూప్ని ఇందులో పెట్టడం, శీలింధ్రాల్ని ఒక స్పెషల్ కింగ్డమ్లోకి పెట్టడం జరిగింది. సో ఈయన తర్వాత వచ్చిన సైంటిస్టు కార్ల్ లూస్ అనే సైంటిస్టు. ఇది ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్డ్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్.
సో ఈ సిస్టమ్ ప్రకారంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మోడర్న్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో డొమైన్స్ అనేవి ఉంటాయి అని చెప్పాం. సో దీని ప్రకారంగా 3 డొమైన్ సిస్టమ్ లేదా దీన్నే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. ఏంటా 3 డొమైన్స్ అంటే ఆర్కియా, యూబ్యాక్టీరియా, యూకారియా. ఆల్రెడీ ఇక్కడ యూబ్యాక్టీరియా అంటే మొనీరా అని అంటాము, ఆర్కియా అంటే ఓల్డ్ బ్యాక్టీరియా అంటాము, ఆర్కీ బ్యాక్టీరియా అంటాము. ఇంకా యూకారియాకి వచ్చేపాటికి యూకారియోట్స్ అన్నీ ఉంటాయి. యూకారియోట్స్ అంటే ప్రొటిస్టా, ఫంగే, ప్లాంటే, అనిమేలియా. సో ఈయన ప్రకారంగా ఏంటి అంటే ఇది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఆల్రెడీ 5 కింగ్డమ్స్ ఉన్నాయి. ఆర్కీ అనేది సెపరేట్గా ఇంకొక కింగ్డమ్ కింద పరిగణించేసి వీళ్ళు ఇక్కడ సింపుల్గా 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషను కాబట్టి ఇందులో డొమైన్ అనేది వచ్చింది. ప్రీవియస్ క్లాసిఫికేషన్స్లో అంతా కూడా ఏంటంటే కింగ్డమ్ వచ్చింది, ఇక్కడ మాత్రం డొమైన్ అనేది వచ్చింది. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కాబట్టి. ఓకే దెన్, థ్యాంక్ యూ. సో ఈ సెషన్లో మనం డిఫరెంట్ కింగ్డమ్స్, డిఫరెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ గురించి మాట్లాడడం, బయాలజికల్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ కోసం. సో ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వచ్చేపాటికి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కోసం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.